ఆకాశవాణి సమయము ఉదయం 9 గంటలు. వార్తలు చదువుతున్నది కాకర్ల సుధారాణి గారు. ప్రముఖ గాయని రాధామాధవి గారు గత కొన్ని నెలలుగా అస్వస్థతతో ఉండి ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో పరమపదించారు అని చెప్పటానికి చింతిస్తున్నాము. ఈ గాయని మరణం చాలా అనుమానాస్పదంగా ఉందని, చాలా ఆరోగ్యంగా ఉన్న ఆమె ఎలా మరణించింది అని ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు సిబిఐ వాళ్ళని పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయించారంట. విస్తుపోయే నిజాలను వాళ్ళు వెల్లడించారు. డాక్టర్స్ కూడా ఈమె ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంది, ఎలాంటి శారీరక అనారోగ్యాలు లేవు, కానీ మానసికంగా ఎంతో ఆందోళనగా ఉండేదన్నారంట. అప్పుడు కుటుంబ సభ్యులు అవును, ఈ మధ్య యూట్యూబ్లో తను పాడిన హిట్ సాంగ్ సింగర్ గంగ పాడేది విని రాధమ్మ డిప్రెషన్ లేకపోయేదని చెప్పారట. చాలా పెద్ద హిట్ అయిన గున్నమామిడి గూటిలోన గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో రామచిలుక ఉంది, ఇంకొక గూటిలో కోయిలుంది అనే పాట గంగ స్వరంలో నుండి విని తట్టుకోలేక ఇంకొక గూటిలో కోయిల కాదు కాకి ఉంది, ఆ కాకి ఈ గంగనే అని తిట్టేదంట. కన్నులున్నవని కన్నెపిల్లవని పాట సింగర్ గంగ పాడుతుంటే కన్నులు లేని పిశాచి సంగీతానికి పట్టుకుంది అని వాపోయేదంట. సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ చిన్నారి చిలకమ్మ అనే తన పాటను గంగ గాత్రంలో నుండి విని ఇంకెక్కడ చిలకమ్మ గొంతుతోనే నలిపేస్తుంది చిలకమ్మను అని మదనపడేదట. ఇలా రకరకాల అపస్వరాలతో శృతి లయ లేకుండా పాడి ప్రముఖ గాయని రాధమ్మను భూమి నుండి స్వర్గానికి పోవటానికి గంగ కారకురాలయ్యిందని సిబిఐ వాళ్ళు తేల్చారు. సిబిఐ వాళ్ళు ఇంతటితో వాళ్ళ విచారణ ఆపకుండా ఆ ఊరిలోని కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి గంగ వెళ్ళి పాటలు పాడేదని తెలిసి స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి పోలీసులను చూసి విస్తుపోయి, ఏమీ మానవులనే కాక దేవుడిని కూడా వదలరా, ఇలా నా దగ్గరికి వచ్చారు అన్నాడంట. ఆహా కాదు స్వామి, మీ గురించి కాదు, మీ భక్తురాలు గంగ గురించి విచారిస్తున్నాము. అవునా, ఏం చేసింది ఆ అమాయకురాలు? లోకం గురించి, జనాల గురించి అస్సలు పట్టించుకోదు, తనకు పాటలంటే ప్రాణం. శివరాత్రి రోజు రాత్రి 10 గంటల నుండి పాటలు పాడటం మొదలుపెట్టింది. జాగరణ చేద్దామనుకున్న వాళ్ళు ఈ పాటలు వినలేక మెల్లగా ఒక్కోరు నిద్రలోకి జారుకున్నారు. అయినా వినేవాళ్ళు లేకున్నా తెల్లారి 5 గంటల వరకు పాడింది. నాకు కూడా ఆమె పాటలంటే చాలా భయం. ఒకసారి నా వార్షికోత్సవానికి ముఖ్య అతిథులు చాలామంది నా గుడికి వచ్చారు. నేను సంగీత కచేరీ పెట్టించాను. పాపం గంగకు కూడా ఒక పాట పాడే అవకాశం ఇద్దామనుకున్నాను. కానీ వద్దులే, ఈమె పాటలు పాడడం మొదలు పెడితే తనకు వచ్చిన పాటలన్నీ అయిపోయేదాకా ఆపదని భయమేసి ఊరుకుండిపోయాను. ఇక భజన బృందం వాళ్ళు వచ్చినప్పుడు కూడా బుక్కు పట్టుకొని 1వ పేజీ నుండి 100వ పేజీ వరకు ఉన్న పాటలన్నీ పాడుతుంటే వాళ్ళు బుక్కు మైకు మధ్యలోనే లాక్కునేవారు ఈమెను ఆపడం కోసం. ఇంకొక రహస్యం ఉంది, అది నాకు మాత్రమే తెలుసు. అవునా, చెప్పండి స్వామి అని అడిగారు ఆతృతతో. ఏమీ లేదు, గంగకు పాటల బుక్కు లేకపోతే ఒక ముక్క కూడా గుర్తుండదు, పాడలేదు. అందుకే ఆమె గుడికి వచ్చిన వెంటనే ఆమెకు తెలియకుండా నా దివ్యశక్తితో పాటల బుక్కు మాయం చేసేవాడిని. నా మిగతా భక్తులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకోవాలి కదా, అందుకని. అంతా విని సరే స్వామి, గంగ ఇంటికి విచారణకి వెళ్తున్నాం, ఆమె భర్తను కూడా అడగాలి కదా, ఈమె నిర్వాకాలను అని గంగ ఇంటికి వెళ్ళారు. వీళ్ళని చూస్తూనే గంగ భర్త, సార్ నాకెప్పుడో తెలుసు, ఏదో ఒక రోజు మీరు మా ఇంటి దాకా వస్తారని గంగ వల్ల. ఆమెకు చెప్తూనే ఉన్నా పాటలు పాడి అందరినీ చంపద్దే అని. ఆమె వినటం లేదు సార్, ఏం చెయ్యాలి? మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు గంగ పాటలు వింటూ అని అడిగారు. ఎలా ఉండటమేంది సార్, నిండుగా ఉన్న ఇళ్లల్లో ఒక్కొరు పరమపదిస్తున్నారు ఈమె పాటలు విని. ఇదే మాట ఈమెతో చెప్తే, లేదండి వాళ్ళందరికీ మోక్షం వస్తోంది నా వల్ల అంటుంది. రోజుకు 20 గంటల పాటలు పాడుతూ బోరు కొట్టినప్పుడు వంట రూమ్లోకి పోయి రకరకాల వంటలు చేస్తుంది 2 వారాలకు ఒకసారి. అప్పుడు కూడా వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని పాడుతూ నేను కూడా అబ్బా ఈ రోజున రకరకాల వంటలు తినొచ్చు అని వంటింట్లోకి పోతే మాయాబజార్లో ఎస్వి రంగారావు మాదిరి పెద్ద అండాలు ముందు పెట్టుకొని తింటూ, ఏమండి మీకోసం చిన్న గిన్నెలలో అడుగుది తీసి పెడతా, తొందరపడి ఈరోజే తినేరు, ఇవి ఫ్రిడ్జ్లో దాచి పాతవి
ఫ్రిడ్జ్లో ఉన్నవి తీసుకొని తినండి అని చెప్తుంది. ఇంకా కాలనీలో వినాయక చవితి, పీర్ల పండగ డీజే పెట్టి వాళ్ళు డ్రమ్స్ కొడుతుంటే ఇల్లు దద్దరిల్లేటట్టుగా డ్యాన్స్ చేస్తుంది. ఈమె రకరకాల కళలను నేను భరించలేకపోతున్నా అన్నాడు. గంగను బయట ప్రపంచంలో ఉంచితే జనజీవనానికి చాలా ఇబ్బంది అని సంకెళ్ళు వేసి వ్యాన్ ఎక్కించారు సిబిఐ వాళ్ళు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.